డబ్బులను రెట్టింపు చేస్తామని ఓ వ్యక్తిని నమ్మించి 33 లక్షలు కాజేసిన ముఠాలోని ఇద్దరు సభ్యులను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 24 లక్షల రూపాయల నగదు, 3 సెల్ ఫోన్లు, నోట్లను తయారు చేయడానికి ఉపయోగించే రంగుల సీసాలతో పాటు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. డబ్బులను రెట్టింపు చేస్తామని చెప్పి నమ్మించి మోసం చేస్తున్న ముఠా సభ్యుల అరెస్టుకు సంబంధించిన వివరాలను నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ట్రానికి చెందిన షేక్ సిరాజ్, రామ్ నరేష్ యాదవ్, షేక్ అఫ్తాబ్లు ముఠాగా ఏర్పడ్డారు. బీహార్ రాష్ట్రానికి చెందిన తాపీ మేస్త్రి అయిన రామ్ నరేష్ యాదవ్ గతంలో నల్గొండ మండలం చందనపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ శ్రీ రామోజు రామాచారి ఇంటిని నిర్మించాడు. అప్పట్లో ఏర్పడిన పరిచయాన్ని ఆసరాగా చేసుకుని తన స్నేహితుడు షేక్ సిరాజ్, అఫ్తాబ్తో కలిసి ఈ నెల 22న చందనపల్లి గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ శ్రీ రామోజు రామాచారి ఇంటికి వెళ్లి తమ దగ్గర డబ్బులను రెట్టింపు చేసే రసాయనాలు ఉన్నాయని, మీ దగ్గర ఏమైనా డబ్బులుంటే వాటిని రెట్టింపు చేసి ఇస్తామని నమ్మబలికారు. వారి మాటలను నమ్మిన రామాచారి తన బావమరిది బైరోజు అమరేంద్రచారితో కలిసి తన ఇంట్లోని మొదటి అంతస్తుకు వెళ్లి తన వద్ద ఉన్న 33 లక్షల రూపాయలను నిందితులకు చూపించారు. దీంతో నిందితులు తమ వెంట తెచ్చుకున్న రసాయనాలను ఒక బకెట్లో పోసి 50,000 రూపాయల కట్టలలో 6 కట్టలను ఒకసారి రసాయనాల్లో ముంచి బయటకు తీసి వాటికి తమ వద్ద ఉన్న తెలుపు మరియు బ్రౌన్ కలర్ ప్లాస్టర్ వేసి బండిల్గా చేశారు. అలా మరో 3 లక్షల రూపాయలను సైతం లిక్విడ్లో ముంచి వాటికి కూడా ప్లాస్టర్లు వేసి బండిల్స్గా చేశారు. అనంతరం 3 లక్షల రూపాయలను ఒక కట్ట చొప్పున కట్టి మొత్తం 33 లక్షలను 11 కట్టలుగా కట్టి వాటిలో మరో 3 కట్టలను ఒక్కో బండిల్గా చేసి రసాయనాలలో ముంచారు. 1 గంట తర్వాత వాటిని స్టవ్పై వేడి చేసి 1 రోజు తర్వాత తెరిస్తే ఆ డబ్బులు రెట్టింపు అవుతాయని చెప్పి వాటికి అవసరమైన లేబుల్స్ను హైదరాబాద్కు వెళ్లి కొనుక్కొస్తామని నమ్మబలికారు. ఇంతలో రామాచారి బావమరిది అమరేంద్రచారి తన ఇంటికి వెళ్లగా పేషెంట్ వచ్చాడని రామాచారి తన ఇంటి మొదటి అంతస్తు నుండి కిందికి దిగాడు. ఆ సమయంలో నిందితులు అప్పటికే తమ వెంట తెచ్చుకున్న బ్యాగులో 1 కట్టకి పైన 1, కింద 1 ఒరిజినల్ 500 రూపాయల నోట్లను పెట్టి మధ్యలో తెల్లటి కాగితాలను పెట్టి ప్యాక్ చేసి ఉంచిన డబ్బు కట్టలను నిజమైన డబ్బు కట్టల స్థానంలో ఉంచి నిజమైన డబ్బులను తమ బ్యాగుల్లో వేసుకున్నారు. హైదరాబాద్కు వెళ్లి లేబుల్స్ తీసుకుని వస్తామని చెప్పి వెళ్లిపోయారు. ఈ విషయంలో మోసపోయామని గ్రహించిన రామాచారి నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో నల్గొండ 2 టౌన్ సీఐ డానియల్ కుమార్ సూచనల మేరకు నల్గొండ రూరల్ ఎస్ఐ శివకుమార్, కానిస్టేబుల్స్ తిరుమలేష్, జానకిరాములు, హోంగార్డు సలీంలు బృందంగా ఏర్పడి నేరస్తుల ఆచూకీ కోసం వెతుకుతుండగా నల్గొండ రైల్వే స్టేషన్లో బీహార్ పారిపోవడానికి సిద్ధంగా ఉన్న 2 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని ఆపి వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా డబ్బు కట్టలు కనిపించాయి. వెంటనే వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా రామాచారిని మోసం చేసిన విషయాన్ని వెల్లడించారు. దీంతో వారిని అరెస్టు చేసి వారి వద్ద ఉన్న 24 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో నిందితుడైన షేక్ అఫ్తాబ్ 9 లక్షల నగదుతో అప్పటికే పరారయ్యాడు. పరారీలో ఉన్న నిందితుడిని త్వరలోనే అరెస్టు చేస్తామని నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నిందితులను అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి, 2 టౌన్ సీఐ డానియల్ కుమార్, ఎస్ఐ శివకుమార్, కానిస్టేబుల్స్ తిరుమలేష్, జానకిరాములు, హోంగార్డు సలీంలను ఎస్పీ అభినందించారు. మీడియా సమావేశంలో నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి, 2 టౌన్ సీఐ డానియల్ కుమార్, నల్గొండ రూరల్ ఎస్ఐ శివకుమార్ తదితరులున్నారు. విక్టిమ్ బిలాంగ్స్ టు చందనపల్లి గ్రామంకి అతను ఒక ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. ఇతను 4 years బ్యాక్ ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఒక బీహార్ నుంచి మేస్త్రి వాళ్ళు వస్తే వాళ్ళు పరిచయం అవుతుంది. వాళ్ళు అప్పటి నుంచి ఇల్లు కట్టినాడు కాబట్టి వాళ్ళతో ఫోన్లో టచ్లో ఉండడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. అదే క్రమంలో ఈ బీహార్ వాళ్ళు అతనికి 4 సంవత్సరాల నుంచి మోసం చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎట్లా అంటే, మీరు నాకు ₹1 ఇస్తే నేను దాన్ని మంత్రాల ద్వారా లిక్విడ్ ద్వారా ₹2 చేస్తా అని చెప్పేసి ఇతను నమ్మిస్తాడు. అయితే ఏం చేస్తాడు, స్టార్టింగ్లో ఒక 6,500 అతనికి ఇస్తే ఆయన మళ్ళీ 13,000 ఇస్తాడు. ఆ నోట్ కూడా మార్చేసి ఇంకో నోట్ పెట్టేసి వాళ్ళు డబుల్ చేసినట్టు ఈయన మాయపరిస్తే ఇతను మన విక్టిమ్ నమ్మేసిన తర్వాత ఇదేదో బాగుంది కదా, మనం ఎమ్మటేమైనా డబుల్ అవుతున్నాయని చెప్పేసి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ నుంచి ప్లస్ వాళ్ళ బంధువుల నుంచి స్నేహితుల నుంచి కూడా
మొత్తం కలిపి 33 లక్షలు గ్యాదర్ చేసుకొని వీళ్ళిద్దరిని బీహార్ నుంచి పిలిపించడం జరుగుతుంది. జరిగిన తర్వాత ఆ బ్రౌన్ కలర్ దాంట్లో వీళ్ళు ఇట్లా ప్యాక్ చేస్తారు. సో అట్లా 3 lakhs ఈచ్ బండిల్, అట్లా 33 lakhsకి 11 బండిల్స్ మొత్తం ప్యాక్ చేసి బ్రౌన్ కలర్ కవర్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా సేమ్ మళ్ళీ ఒక 5 వైట్ పేపర్స్ బండిల్ కూడా మళ్ళీ ఒక 11 బండిల్స్ పెడతారు. వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు ఈ బండిల్స్ మీద మేము మాత్రం వేస్తే ఈ పక్కన ఉన్న 11 బండిల్స్లో వైట్ పేపర్ కాస్త కూడా ఒరిజినల్ 500 రూపీ నోట్ కింద మారిపోతుందని చెప్తారు. చెప్పిన క్రమంలో వాళ్ళు ఆ లిక్విడ్ తీసి ఆ లిక్విడ్ అంతా నీట్గా ప్లాస్టిక్తో ప్యాక్ చేసారు కాబట్టి ఆ లిక్విడ్ మళ్ళీ దానికి వేస్తే అది అవుతుందని చెప్పేసి కరెక్ట్గా అతను పేషెంట్ వచ్చిన టైంకి బయటకు వెళ్ళగానే ఆ ఒరిజినల్ నోట్స్ తీసుకొని వీళ్ళ బ్యాగ్లో ఉన్న పాత నోట్స్ని రీప్లేస్ చేసేస్తారు. చేసేసి అంతా మూట కట్టి ఒక బీరువాలో పెట్టేసి మీరు సాయంత్రం వరకు ఓపెన్ చేయండి, అంత లోపలికి డబ్బులు అయిపోతుందని చెప్పేసి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం ఇతను ది విక్టిమ్ అవి ఓపెన్ చేసి చూడగానే చూస్తే అన్ని వైట్ పేపర్లు ఉంటే ఒరిజినల్ మనీ హ్యాస్ బీన్ లాస్ట్. అయితే ఈ అఫెన్స్ మొత్తం చేయడానికి మెయిన్గా బీహార్ నుంచి 2 అక్యూజ్ ఉన్నారండి. వాళ్ళు షేక్ సిరాజ్ అండ్ రామ్ నరేష్ యాదవ్. అది దీంట్లో వీళ్ళ ఇంకొక A3 షేక్ అఫ్తాబ్ అని కూడా ఉన్నాడు, అతను వాళ్ళ సన్. అతను వాళ్ళ ఇంటి లోపల రాడు, బయట వెయిట్ చేస్తూ ఉంటాడు, అతను ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కాడు. అయితే వీళ్ళు ఈ డబ్బులు తీసుకొని పారిపోయిన తర్వాత ఏమంటే వీళ్ళు రియలైజ్ కాగానే ఇప్పుడు మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరుగుతుంది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. చేసిన తర్వాత మన డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు కూడా 3 స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి టెక్నికల్గా క్లూజ్ ఏముంది అని వర్కౌట్ చేయడంగా నిన్న దే హ్యావ్ కాట్ దెమ్ ఇన్ ది రైల్వే స్టేషన్ విత్ 24 lakhs క్యాష్ మొత్తం రికవర్ చేయడం జరిగింది. ఇంకొక 9 lakhs A3 అనే అక్యూజ్డ్ అబ్స్కాండింగ్ ఉన్నాడు, అతను తీసుకొని బీహార్కి వెళ్ళిపోయినట్టు మనకు సమాచారం ఉన్నది. ఆల్రెడీ ఒక టీం కూడా మనం అక్కడ పంపిస్తున్నాము. వీ విల్ ఆల్సో క్యాచ్ దెమ్ వెరీ 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 సూన్. మా జిల్లా పోలీస్ తరఫు నుంచి ఒక రిక్వెస్ట్ అండి, ఎక్కడ కూడా ప్రజలందరికీ కూడా ఎక్కడైనా మీకు ఇట్లాంటి స్కామ్స్, ఇట్లాంటి మీ మనీ మేము డబుల్ చేస్తాము, ఇట్లాంటి వెరీ ఈజీగా మనీ వస్తుంది అంటే ఇట్లాంటి వాటికైతే 80% మనం ట్రాప్ కావద్దండి. ఎక్కడ కూడా మంత్రాల ద్వారా లేకపోతే ఏదైనా టెక్నాలజీ ద్వారా మీ డబ్బులు అయిపోతున్నాయి, 10 నిమిషాలు డబ్బులు చేస్తామంటే 80% నమ్మకండి. ఇట్లాంటివి మన దగ్గర 80% కాకూడదు. ఒకవేళ బై మిస్టేక్ మీరు ఏమైనా పడినా కూడా ఎమ్మటే మా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వండి, మీ రిజిస్టర్ కేసుని ఇన్వెస్టిగేట్. ఈ కేసులో కూడా మనం ఆల్మోస్ట్ 24 lakhs రికవర్ చేయడం జరిగింది. మిగతా 9 lakhs ఆల్సో విల్ వెరీ వెరీ సూన్ రికవర్. థ్యాంక్ యూ. చెప్పిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ కొన్ని ప్యాక్ చేసుకుని ఉంటారు. ఫస్ట్ కంప్లైంట్ ఏం చేస్తారంటే 11 గంటలు 3 లక్షలకు ఒక బండి లెక్క 33 లక్షలు రెడీ చేసుకుంటారు. చేసుకున్నాక వీళ్ళ సమక్షంలోనే ఫస్ట్ అంతా 3 లక్షలు చేసి ప్యాక్ చేసి తర్వాత వాటర్లో వేసి లిక్విడ్ వేసిన తర్వాత ఒక 3 hours తర్వాత మనకు చూడొద్దని చెప్తారు. ఇది పెట్టిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నారు, బండి సేమ్ ఉంటుంది అదే వాళ్ళు. కాకపోతే మధ్యలో వైట్ ఉంటుంది, ఇటు అటు ఒరిజినల్ పెడతారు. ఇది కనబడకుండా చుట్టూ బ్రౌన్ టేప్ వేస్తారు. ఈ పైన మాత్రం వైట్ ఉంటుంది. వీళ్ళు ఏమనుకుంటారు